సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 28వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. తండ్రి పొద్దున్నే లేచి దీపారాధన చేసి పూజ చేస్తే పుత్రుడు కూడా అదే విధంగా చేస్తాడు. అదే తండ్రి పొద్దున్నే సిగరెట్ కాలిస్తే పుత్రుడు కూడా ఏ పెన్నో పెన్సిలో నోట్లో పెట్టుకుని సిగరెట్ కాలుస్తున్నట్టుగా చేస్తాడు. సయత్ ప్రమాణం కురితే, శ్రేష్ఠ పురుషుడు ప్రమాణంగా ఏది చేస్తే లోకస్తదను వర్తతే, లోకం మొత్తం దాన్ని ఆచరిస్తుంది. పుస్తకాల్లో నేర్చుకున్న దానికన్నా ప్రత్యక్షంగా చూసిన దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పుస్తకాలు ఆడియో అయితే పెద్దల జీవన విధానం వీడియో లాంటిది. ఒక పని వేలాది పుస్తకాలతో సమానం అంటుంది శాస్త్రం. సత్యం వద అని పిల్లవాడు తండ్రి నుంచి పుస్తకాల నుంచి నేర్చుకుంటాడు. కానీ తండ్రి ఒక ఫోన్ వస్తే అరే నేను లేనని చెప్పరా అంటే అప్పుడు ఆ బాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సత్యహరిశ్చంద్రుడి కథ గాలికి ఎగిరిపోతుంది. తండ్రి చెప్పిన అబద్ధమే మిగులుతుంది. ఇలాంటివి పుస్తకాలకే పరిమితం కాబోలు, జీవితంలో సత్యం వధ చెయ్యాలి అని అనుకుంటాడు. అలాగే తల్లి కూడా తల్లి గర్భంలో ఉండగానే తల్లి యొక్క ఆలోచనలు పుట్టబోయే పాపాయికి తెలుస్తాయిట. తల్లి తనను ఆప్యాయంగా స్వీకరిస్తుందో లేకపోతే ఇప్పటికే చాలామంది పిల్లలు ఉండి తను భారంగా రాబోతున్నదో తెలుస్తుందిట. ఆ పాపాయి రాక కోసం అందరూ కూడా ఆనందంగా ఎదురు చూస్తున్నామని తెలియజేసే వేడుకయే శ్రీమంతం, ఆ బారసాల అలాంటివి. అంతేకాదు తల్లిదండ్రులు పోట్లాడుకుంటూ ఉంటే పాపాయికి వారి భాష అర్థం కాకపోయినా వాతావరణం వేడెక్కడం తెలుస్తుంది. అందువల్ల మొదటి గురువులు తల్లిదండ్రులు, ఆ తర్వాత ఆచార్యుడు. నమే పార్థాసి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్ణయేవ చ కర్మణి. ఇక్కడ కృష్ణ పరమాత్మ తననే ఉదాహరణగా చూపిస్తున్నాడు. తల్లి తండ్రి గురువులే కాదు, ఇంకా చాలామంది శ్రేష్ఠులను చూపించాలి. పురాణాలలో వాళ్ళ పాత్రలను తీసుకుంటే ఒక్కొక్క పాత్ర నుంచి
ఆ లక్షణానికి ప్రతీకలు. ఉదాహరణకి హనుమంతుడు పిల్లలందరికీ కూడా పెద్ద హీరో, ఒక సూపర్ మ్యాన్ లాంటివాడు. తేలిగ్గా సముద్రాన్ని దాటేశాడు. రాముడేదో ఒక కొమ్మ తెమ్మంటే మొత్తం కొండనే తీసుకొచ్చాడు. రాక్షసులను దోమల్ని చంపినట్టుగా చంపేశాడు. ఇలాంటి సాహసోపేతమైనటువంటి కథలని పిల్లలు ఇష్టపడతారు. కానీ అతని కథ ద్వారా శాస్త్రం కొన్ని ముఖ్యమైనటువంటి విలువల్ని కూడా నేర్పిస్తుంది. ఆంజనేయ స్వామి సీతమ్మ వారి కోసం వెతికే ప్రయత్నంలో రావణుడి అంతఃపురంలోకి కూడా వెళ్తాడు. అక్కడ ఎందరో స్త్రీలు పడుకుని ఉంటారు. అంతఃపుర స్త్రీలని అందరినీ చూస్తాడు. అప్పుడు ఆయనకు అనిపిస్తుంది, అయ్యో అంతఃపురంలోకి వచ్చేసానే, ఎంత పెద్ద తప్పు చేశానే అని అనుకుంటాడు. ముందు అలా అనుకుని బాధపడతాడు. తర్వాత తను ఏ దురుద్దేశంతోనూ వెళ్ళలేదని, సీతమ్మ వారిని వెతికేందుకే వెళ్ళానని తనని తాను ఓదార్చుకుంటాడు. నిజమే కదా, ఆవుని వెతకాలి అంటే ఆవుల మందలోనే వెతకాలి. సీతను వెతకాలి అంటే స్త్రీల మధ్యలోనే వెతకాలి. నేను నా తల్లిని వెతుకుతున్నాను. దీన్ని బట్టి పరస్త్రీలను ఎలా చూడాలో చెప్తుంది. పరస్త్రీలను తల్లితో సమానంగా చూడాలి. ఇది ఒక విలువ. ఎంత వెతికినా సరే సీతాదేవి కనపడకపోయేసరికి ఆంజనేయ స్వామికి తన తప్పు తెలిసింది. నేను నా గురించి ఏదో గొప్పగా భావించుకున్నాను, ఏదో నేను వెతకగలను అని అనుకున్నాను. కానీ నా స్వామి కరుణ లేనిదే నేను సాధించలేను అని తెలుసుకుంటాడు. అలా అనుకుని అప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థిస్తాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైన్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. దీన్ని బట్టి మానవ శక్తి ఒక్కటే చాలదు, దైవకృప కూడా మనకు తోడవ్వాలి అని అర్థమవుతుంది. ఇది ఇంకొక విలువ. అలాగే లక్ష్మణుడు మానవాళికి ఇంకొక ఆదర్శ పురుషుడు. అతను సాక్షాత్తు ఆదిశేషుడు, శక్తివంతుడు. అతను సుగ్రీవుడు కొన్ని నగల్ని చూపించి అవి సీతాదేవివా కాదా అని చూడమని లక్ష్మణుణ్ణి అడిగితే లక్ష్మణుడు అప్పుడు అంటాడు, నాహం జానామి కేయూరే నాహం జానామి కంకణే నూపురే త్వపి జానామి నిత్యం పాదాభివందనాత్. నాకు సీతాదేవి కేయూరాలు కంకణాలు తెలియవు. నేను ఎప్పుడూ కూడా ఆవిడను తల ఎత్తి ఆమె మొహం వైపు చూడలేదు. కానీ రోజు పాదాభివందనం చేస్తూ ఉండడం వల్ల ఆమె అందెలు మాత్రం నేను గుర్తుపట్టగలను అని అన్నాడు. ఆ విధంగా పురాణాలలో ఎందరో ఆదర్శ పురుషులు ఉన్నారు. వాళ్ళు చాలా గొప్ప శక్తిమంతులు, పండితులు, భక్తులు. వారు ధనాన్ని, గురువుని, పరస్త్రీలను, ఇతరులను ఎంతో గౌరవంగా చూసేవారు. అటువంటి ఆదర్శ పురుషులు లేకపోతే నేటి టీవీ హీరోయిన్లు, సినిమా హీరోల ప్రభావం ఎక్కువైపోతుంది. నలుగురిని ప్రభావితం చేసే ఇటువంటి వారు ఆదర్శంగా లేకపోతే చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ తన ఉదాహరణే చెప్తున్నాడు. ఆయన అవతార పురుషుడు, జ్ఞాని కన్నా ఎక్కువ. జ్ఞాని ముందు సంసారిగా ఉండి తర్వాత జ్ఞానాన్ని పొందుతాడు. కానీ అవతార పురుషుడు ముందే జ్ఞాని. తను జ్ఞాని అయినా సరే అర్జునుడికి రథసారథిగా వచ్చాడు. రథసారథిగా చేసే పనులన్నీ కూడా చేశాడు.
స్వధర్మాన్ని పాటించాలి కాబట్టి చేశాడు. గృహస్థుగా స్వధర్మం పాటించాలి కాబట్టి కుచేలుడు వస్తే అతిథి దేవో భవ అన్న సూత్రాన్ని పాటించాడు. అతనికి పాదపూజ చేశాడు. దుష్ట శిక్షణ కోసం తన మామ అయినా సరే కంసుణ్ణి చంపాడు. పార్థామే త్రిషు లోకేషు కర్తవ్యం న అస్తి. నాకు 3 లోకాలలో సాధించాల్సినటువంటిది ఏమీ లేదు. కృష్ణ పరమాత్మ చిత్తశుద్ధి పొందడానికి కర్మలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతునిగా ఆయన నిత్యశుద్ధుడు, జ్ఞానిగా జ్ఞానవాప్త మవాప్తవ్యం. నేను సాధించని పురుషార్థం అంటూ ఏదీ లేదు. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు కూడా నాలో ఒక భాగం. అందువల్లనే దేవుణ్ణి భగవాన్ అని అంటారు. భగ అంటే 6 రకాల ఐశ్వర్యం, వాన్ అంటే ఉన్నవాడు. 6 రకాల ఐశ్వర్యాలు ఉన్నవాడు భగవంతుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య స శ్రియః జ్ఞాన వైరాగ్య యోగ్యశ్చైవ షడాంగం భగ ఇతీరణః. ఐశ్వర్యం అంటే అధికారం. ఈశ్వరుడు అంటే రాజు, ఐశ్వర్యం అంటే అన్నింటికీ అధికారి. వీర్యం అంటే ధైర్యం, యశః కీర్తి, శ్రియః ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, సమగ్రస్య ఈ 6 సమగ్రంగా ఉన్నవాడు. అయితే నా దగ్గర కొన్ని రూపాయలు ఉంటే అది భగా అవదు. పనివారి మీద అధికారం ఉంటే అది భగా అవదు. పైన చెప్పిన 6 పూర్తి స్థాయిలో ఉండాలి. అందువల్ల భగవంతుడు సాధించవలసినది ఏమీ లేదు. ఇంతవరకు సాధించనిది కూడా ఏమీ లేదు. కానీ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? వర్తయేవచ కర్మణి. కానీ నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. నా వర్ణాశ్రమ ధర్మం ప్రకారము చేస్తున్నాను. వర్ణం ఏమిటి? క్షత్రియ వర్ణం. ఆశ్రమం ఏమిటి? గృహస్థాశ్రమం. ఈ 2 ధర్మాలను నిర్వర్తిస్తూనే ఉన్నాను. నేనే నా ధర్మాన్ని తప్పించుకోలేనప్పుడు ఓ అర్జున, నువ్వు జ్ఞానివి అయినా కూడా నీ ధర్మం నువ్వు నెరవేర్చక తప్పదు. యది హ్యాహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పెద్దవారు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే దాని పర్యవసానం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సమాజంలో నాయకులనుకున్న వారిని గుడ్డిగా గొర్రెల మందలాగా అనుసరిస్తుంది ఈ లోకం. సరి అయిన మార్గదర్శకులు లేకపోతే వారికి నచ్చిన వారిని అనుకరించడం వల్ల అంతా అయోమయంగా ఉంటుంది. దీన్నే సంకరహ అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఉదాహరణకు రోడ్డు మీద ఎర్ర లైటు వెలిగి అన్ని వాహనాలు ఆగినా ఆ సమయంలో ఎవరైనా సరే దాన్ని పట్టించుకోకుండా ముందుకు దూసుకు వెళితే ఏమవుతుంది? అందరూ అతనిలాగానే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తారు. అలాగా అనేక స్థాయిల్లో నియమాలు ఉల్లంఘించడం జరుగుతూ ఉంటుంది. యదిహి అహం న వర్తేయం. ఒకవేళ నేను నా ధర్మాన్ని సరిగా నిర్వర్తించకపోతే అది కూడా ఎలాగా? జాతు కర్మణి అతంద్రితః. కర్మను శ్రద్ధగా చెయ్యకపోతే మమ వర్త్మానువర్తంతే మనుష్యా. అందరూ నన్ను అనుసరిస్తారు. ఎలాగా అంటే సర్వసహ, అన్ని విధాలుగా.
మనకి ఒక పని వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం కలగదు అని తెలిస్తే ఇతరుల కోసం ఆ పని చేస్తూ ఉంటే మామూలుగా మనం ఏం చేస్తాం? దాన్ని అంత శ్రద్ధగా చెయ్యం. అందువల్ల కృష్ణ పరమాత్మ ఆ పనిని శ్రద్ధగా చేయాలి అని చెప్తున్నాడు. మనం ప్రత్యక్షంగా లాభం పొందకపోయినా సరే మనం మన కుటుంబాలకు మార్గదర్శకులం అవుతాం. అదే గొప్ప విషయం. పైగా అందరూ కృష్ణ పరమాత్మను అనుసరించడానికే చూస్తారు. దొంగలు కూడా కృష్ణ పరమాత్మని వెన్న దొంగిలించాడని చెప్తారు. కృష్ణ పరమాత్మ ఎన్నో మంచి పనులు చేశాడు, కానీ మనుష్యులు వారికి కావలసిన దాన్నే తీసుకుంటారు. వర్త్మహ అంటే జీవన విధానం, రామాయణం అంటే రాముని యొక్క అయనం, అంటే రాముడు పాటించినటువంటి మార్గం. ప్రజలు ఎంత గుడ్డిగా ఎదుట వారిని అనుసరిస్తారో చూపించడానికి ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు రామేశ్వరం వెళ్ళాట. అతనికి ఒక రాగి చెంబు ఉన్నది. సముద్ర స్థానానికి వెళ్ళే ముందు ఆ రాగి చెంబుని ఎక్కడైనా సరే భద్రంగా దాచాలి అని అనుకున్నాడు. అక్కడ అంతా ఇసుక తప్పితే ఇంకేమీ లేదు. కాబట్టి ఇసుకలో దాన్ని దాచాడు. కానీ కొంత దూరం వెళ్ళాక అతనికి అనుమానం వేసింది. ఇంత విశాలమైనటువంటి ప్రాంతంలో అంతా ఇసుకే కదా, ఎక్కడ దాచానో ఎలా తెలుస్తుంది? అందుకోసం ఏమనుకున్నాడంటే వెనక్కి వచ్చి దానిపైన ఒక శివలింగంలాగా ఒక ఇసుకతో చేశాడు. ఇంకేదైనా ఆకారం చేస్తే అది మిగతా వారి దృష్టిని ఆకర్షిస్తుందేమోనని భయంతో శివలింగం చేశాడు. కానీ అదే పెద్ద ముప్పు తెచ్చిపెట్టింది. తర్వాత స్నానానికి వచ్చినటువంటి వ్యక్తి స్నానానికి వెళ్ళే ముందు ఇసుకతో శివలింగాన్ని చేయడం చూశాడు. ఓహో, స్నానం చేసే ముందు ఇక్కడ రామేశ్వరంలో ఇలాగా శైతికలింగం చెయ్యాలి కాబోలు అని అనుకున్నాడు. వెంటనే అతను కూడా ఇంకొక శివలింగం చేసి స్నానానికి వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చిన వాడిని ఏం చేశాడో వేరే చెప్పాలా? అలాగా బ్రాహ్మణుడు స్నానం చేసి బయటికి వచ్చేసరికి వందల కొద్దీ శివలింగాలు ఉద్భవించాయిట. అందులో తన శివలింగం ఏమిటో దానికి ఉందా? రాగి చెంపి ఏది? అతను తన బాధను వెల్లడిస్తూ ఇలా అంటున్నాడు. గతానుగతికే లోకా నలోకా పారమార్థికా శేతే శైతికలింగేన నష్టం మే తామ్రభాజనం. జనుల యొక్క గొర్రెల మందల యొక్క స్వభావం వల్ల నేను సముద్రపు ఒడ్డున చేసినటువంటి శైతిక లింగం ఏదో నాకు తెలియడం లేదు. ఈ గొర్రెల మందల స్వభావం ఒక్కోసారి మరీ వింతగా కూడా ఉంటుంది. ఎవరో చిరిగిన ప్యాంటు వేసుకుంటే అది ఫ్యాషన్ అయిపోయింది. కొత్త జీన్ ప్యాంటును కొని తుపాకీతో దానికి చిల్లులు పొడిచి మరీ అమ్ముతూ ఉంటారు. పైగా వాటి యొక్క ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఎవడో ఆహారం మిగిలిపోయిందని ఆ మిగిలిపోయిన ఆహారంతో ఏదో కొత్త రకం వంటకం చేస్తే మనుషులందరూ కూడా పనిగట్టుకుని ఆహారాన్ని మిగిల్చి ఆ వంటకం చేయడం నేర్చుకుంటున్నారు. అందువల్ల పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్సీదేయురిమే లోకా నకుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్య ఉపహన్యామి మా ప్రజా. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నేను నా స్వధర్మాన్ని పరిత్యజిస్తే తక్కిన వారు కూడా వారి స్వధర్మాన్ని పరిత్యజిస్తారు. స్వధర్మం కూడా పంచమహాయజ్ఞాల్లో వస్తుంది. దాని పరిణామాలు వెంటనే రావు.
ఆఖరికి ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యాన్ని పట్టించకపోతే ముందు కొన్ని సూచనలు ఇస్తుంది, అప్పుడు కూడా పట్టించుకోకపోతే దాని ఫలితం దారుణంగా ఉంటుంది. పర్యావరణ విషయంలో కూడా అంతే. ఒక మనిషి తన ఇంటి ముందు ఉన్న చెట్టుని కొట్టేస్తే రాత్రికి రాత్రే ఆ ఊళ్ళో ప్రజలందరూ కూడా చనిపోరు. కానీ అన్ని ఇళ్ళ వాళ్ళు అలా చెట్లు పడగొట్టి వందల కొద్దీ ఫ్లాట్లు కట్టేస్తే మనుషులు పెరిగిపోతారు, చెట్లు తగ్గిపోతాయి. ఢిల్లీలో అంతే కదా, ఆ పొగ మంచు ఎప్పుడూ ఉంటుంది. ఈ రసాయనాల కాలుష్యం వల్ల ఏర్పడింది ఈ పొగమంచు. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అక్కడ ప్రజలు. దానికి పరిష్కారం లేదు. ఇదే పరిస్థితి దేశమంతా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల సృష్టిని నాశనం చేస్తే దాని ఫలితాలు అనుభవించక తప్పదు. ఇమే లోకాః ఉత్సీదేయుః. అందువల్ల అందరూ కూడా నాశనమవుతారు. వెంటనే కాకపోయినా తర్వాత అయినా సరే. కర్మ అహం న కుర్యాం చేత్. నేను నా ధర్మాన్ని నెరవేర్చకపోతే, నేను ఆదర్శంగా ఉండకపోతే ఏమవుతుంది? సంకరస్య చ కర్తాస్యాం. వర్ణాశ్రమ ధర్మాల విషయంలో పూర్తి అయోమయంలో పడిపోతారు. ఇమాః ప్రజాః ఉపహన్యాం. ఈ ప్రజలందరినీ కూడా నేను కష్టాల పాలు చేసిన వాడినవుతాను. ఈ వర్ణాశ్రమ ధర్మాల గురించి 4వ అధ్యాయంలో వస్తుంది, అప్పుడు దాన్ని వివరంగా చూద్దాం. కానీ ఇప్పుడు ఒక అంశాన్ని చూడాలి. ఒక వృత్తిని ఎన్నుకోవాలి అంటే 2 పద్ధతుల్లో ఎన్నుకోవచ్చు అంటుంది శాస్త్రం. ఒకటి గుణాన్ని బట్టి కర్మ, ఇష్టాన్ని బట్టి వృత్తిని ఎన్నుకోవడం. అలా ఇష్టమైనటువంటి కర్మ చేస్తే దాన్ని మనం శ్రద్ధగా చేస్తాం. జీవితం కోసం చేస్తే నెలాఖరు ఎప్పుడు వస్తుందా, జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అదే మనకిష్టమైనటువంటి పని చేస్తే అలసట అనేది తెలియదు. రెండవది జాతిని బట్టి కర్మ. జాతిని బట్టి వృత్తిని గనక ఎంచుకోవడంలో దాంట్లో ఒక లాభం ఉన్నది. పుట్టినప్పటి నుంచి తండ్రి చేసే పని చూస్తూ ఉండడం వల్ల అది చాలా తేలిగ్గా నేర్చుకుంటాం. డాక్టర్ కొడుకు పెన్ను పెన్సిలో తీసుకుని ఇంజెక్షన్ ఇచ్చేస్తూ ఉంటాడు. అలాగే సంగీత విద్వాంసుని కొడుకు చిన్నప్పటి నుంచే సంగీతంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. అలాగా 4 తరాలుగా సంగీత విద్వాంసులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏది ఎన్నుకున్నా డబ్బు కోసం మాత్రం ఎన్నుకోకూడదు అంటుంది శాస్త్రం. ఒకప్పుడు ఎక్కడ చూసినా సరే బ్యాంకు ఉద్యోగాల కోసం ఆరాటపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కంప్యూటర్ రాజ్యం వెళ్తోంది. బ్రాహ్మణులు తక్కిన వర్ణాల ధర్మాలకు వెళుతున్నారు, కానీ బ్రాహ్మణ ధర్మాన్ని పాటించడం లేదు. అంటే వేదాలు నేర్చుకోవడం లేదు. ఆ మాటకొస్తే గాయత్రి మంత్రమే గుర్తుండని పరిస్థితి వస్తోంది. బ్రాహ్మణుడు కూడా నా పుత్రుడు మాత్రం సన్యాసి అవ్వకూడదు అంటున్నాడు. సంస్కృతం జోలికి అసలు ఎవరూ పోవడం లేదు. అయితే కాలేజీల్లో నేర్చుకుంటున్నాం అంటే అది నేర్చుకున్నట్టు అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఏదో 98 మార్కులు వచ్చేస్తాయి అని మార్కుల కోసం నేర్చుకుంటున్నారు. అంతేగాని భాష మీద మక్కువేమీ కాదు. పైగా సంస్కృత పరీక్ష ఇంగ్లీష్లో రాయొచ్చుట. అందువల్ల తేలిగ్గా రాసేస్తారు. అందువల్ల స్వధర్మం గుణం మీద కానీ జాతి మీద కానీ ఆధారపడి నెరవేర్చాలి, కానీ డబ్బు మీద ఆధారపడి చేయకూడదు. కాబట్టి అర్జున, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చు. అందున నీ గుణం కూడా క్షత్రియ గుణమే. అందువల్ల
నీ ధర్మాన్ని పాటించు అని. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తదాసక్త చికీర్షలోక సంగ్రహం. అజ్ఞాని కర్మ చేయాలి, జ్ఞాని కూడా కర్మ చేయాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కాకపోతే వారి లక్ష్యాలలో వ్యత్యాసం ఉంటుంది. అజ్ఞాని చిత్తశుద్ధి, జ్ఞానం, మోక్షం అని దశల వారీదిగా పొందడానికి కర్మ చేస్తాడు. జ్ఞానికి ఈ మూడు ఉన్నాయి. అతను సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవడానికి కర్మ చేస్తాడు. ఇద్దరూ కర్మ చేస్తారు, కానీ వారి దృక్పథాలలో వ్యత్యాసం ఉంటుంది. జ్ఞాని అంటే ఎవరో ముందు అర్థం చేసుకోవాలి. జ్ఞానం అంటే 2+2 = 4 అని నేర్చుకుంటే ఆలౌకిక జ్ఞానం కాదు. ఆ విధంగా అందరం జ్ఞానులమే. శాస్త్రం ప్రకారం జ్ఞానం అంటే నా స్వరూపం, పూర్ణత్వం నా స్వరూపం, భద్రత నా స్వరూపం, ఆనందం నా స్వరూపం అని అర్థం చేసుకోవడం. నేను కోరే శాంతి, భద్రత, ఆనందాలు నా స్వరూపం. అహం పూర్ణోస్మి, అహం అమృతోస్మి. నేను బాహ్యంగా ఆనందం కోసం పరుగులు తీయనవసరం లేదు. అజ్ఞానికి ఈ విషయం తెలియదు కాబట్టి బాహ్య వస్తువుల వెంట పరుగులు తీస్తాడు. తను అసంపూర్ణుడనుకుని పూర్ణత్వం కోసం ప్రాకులాడతాడు. ఆనందం కోసం అలమటిస్తాడు. దేనితోనో బంధం పెంచుకుంటాడు, దేని మీదో ఆధారపడతాడు. అందువల్ల వీళ్ళిద్దరి దృక్పథాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అజ్ఞాని ఆనందం కోసం కర్మ చేస్తాడు, జ్ఞాని ఆనందంతో కర్మ చేస్తాడు. ఆనందం కోసం కర్మ చేసే నేను మహా సంసారిని. ఆనందంతో కర్మ చేస్తే నేను ముక్తుడను. ఆనందం కోసం కర్మ చేస్తే ఆ కర్మ కష్టమవుతుంది. అదే ఆనందంతో చేసే కర్మ అది లీల అవుతుంది. చాలామంది ఆనందం కోసం చేస్తారు కాబట్టి జీవితం ఎలా ఉంది అంటే ఏదో సాగుతోందండి అని అంటారు. తమాషా ఏమిటంటే అన్ని భాషల్లో ఇంచుమించు ఇలాగే ఉంటుంది. హిందీలో అడిగారనుకోండి కైసా హై, చల్ రహా హై అంటాడు, హిందీలోనైనా సరే. కృష్ణ పరమాత్మ జ్ఞాని గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ గృహస్థ జ్ఞాని గురించి మాట్లాడుతున్నాడని మనం మర్చిపోకూడదు. గృహస్థ జ్ఞాని ధర్మపరమైనటువంటి ఆ కర్మలను మానకూడదు. చాలామంది స్వామీజీ మేము భగవద్గీత వింటున్నాం కదా, సంధ్యావందనం మానేయచ్చా, శ్రాద్ధ కర్మలు చేయడం మానేయచ్చా అని అడుగుతారు. దానికి ఆధారం ఇదే. కర్మను తగ్గించుకొని కొంత భాగం చెయ్యాలి. అంటే రోజుకి 3-4 గంటలు మీరు పూజ చేస్తే, అలాంటి అలవాటు గనక ఉంటే దాన్ని కొన్ని గంటలకు తగ్గించి వేదాంతం నేర్చుకోవడంలో గడపచ్చు. అంతేగాని ఆ తగ్గించిన సమయాన్ని టీవీలో సీరియల్స్ చూడకూడదు. గృహస్థుగా ఉంటే తన ధర్మాన్ని పూర్తిగా త్యజించకూడదు. అజ్ఞాని బంధం పెంచుకుని కర్మ చేస్తే, జ్ఞాని బంధం పెంచుకోకుండా కర్మ చేస్తాడు. ముందే చెప్పినట్టుగా ఒకరు ఆనందం కోసం కర్మ చేస్తే ఇంకొకరు ఆనందంతో కర్మ చేస్తారు. ఆత్మన్యేవాత్మనా తుష్టః. జ్ఞాని ఎప్పుడూ కూడా ఆనందంతో ఉంటాడు. జ్ఞానికి బంధం లేదు, అజ్ఞానికి ఉన్నది. ఇది ముఖ్యమైనటువంటి భేదం. దీన్నే సాంకేతికంగా తర్వాత వచ్చే శ్లోకాలలో కృష్ణ పరమాత్మ వివరిస్తున్నాడు. న బుద్ధిభేదం జనయే అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ఇక్కడ
జ్ఞానికి ఒక ముఖ్యమైనటువంటి సలహా ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నిజానికి జ్ఞానికి ఈ సలహా అవసరం లేకపోయినా సరే కృష్ణ పరమాత్మ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. శంకరాచార్యుల వారు కూడా తరచు ఈ శ్లోకాన్ని ఉటంకిస్తూ ఉంటారు. మనం శాస్త్రాధ్యయనం చేస్తే అందులో ఒక ప్రత్యేకత కనపడుతుంది. ఆ ప్రత్యేకత ఏమిటి అంటే పరస్పరం విరుద్ధమైనటువంటి భావాలు చెబుతున్నట్టుగా ఉంటుంది శాస్త్రం. జాగ్రత్తగా చూడండి, చెబుతుంది అని అనడం లేదు, చెబుతున్నట్టుగా ఉంటుంది అని అంటున్నారు. అంటే నిజానికి విరుద్ధంగా లేదు. ఎందుకు అలా ఉంది అంటే మన శాస్త్రం ఏదో ఒక స్థాయి వారికే చెప్పదు, అన్ని రకాల సాధకులకు చెప్తుంది. డాక్టర్ కూడా అంతే కదా, రోగికి తగ్గట్టుగా సలహా ఇస్తాడు. చిక్కిపోతున్నటువంటి రోగిని బాగా తినమంటాడు, లావెక్కుతున్నటువంటి రోగిని ఆహారాన్ని తగ్గించమంటాడు. దీన్ని సాంకేతికంగా చెప్పాలి అంటే అధికారి భేదం అని అంటారు. ఒకరి యొక్క ఆహారం ఇంకొకరికి విషం అంటారు కదా, అలాగే ఒకరికి సరిపోయిన పద్ధతి ఇంకొకరికి సరిపోదు. అందువల్ల శాస్త్రం ఒక చోట కొన్ని విషయాలను స్తుతిస్తే ఇంకొక చోట వాటిని తీవ్రంగా విమర్శిస్తుంది. ఉదాహరణకు వేదపూర్వ భాగంలో కర్మకాండను బాగా స్తుతిస్తుంది, కర్మని చేయమని గట్టిగా చెప్తుంది. అదే సమయంలో ఉపనిషత్తుల్లో అదే అధ్యాయాల్లో కొన్ని మంత్రాల్లో తర్వాత దాన్ని తీవ్రంగా విమర్శిస్తుంది. కర్మలు చేసే వారిని మూఢులు అంటుంది. అలాగే నిత్య కర్మలు చేయమని ఒకచోట చెప్తుంది. అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనేచ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అంటూ తైత్రీయం అంటుంది. ఇంకొక చోట కర్మ వల్ల అమృతత్వం పొందలేవు అని అంటుంది. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానుసు అని ఇంకొక చోట అంటుంది. గృహస్థాశ్రమాన్ని కీర్తిస్తూ ఇంకో చోట భార్యా పిల్లల వల్ల మోక్షం రాదు అని అంటుంది. అందువల్ల ఇటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి వ్యాఖ్యానాలను చూస్తే వేదాలను అందుకున్నటువంటి ఋషులే సందిగ్ధంలో పడ్డారు అని అనుకునే ప్రమాదం ఉన్నది. ఇలాగా పరస్పర విరుద్ధంగా కనిపించే విషయాలను ఎలా పరిష్కరించాలి అంటే దీనికి ఒకటే మార్గం ఉన్నది. ఒక చోట అది వరంగా ఉంటే అదే వస్తువు ఇంకొక చోట ఆటంకంగా అవుతుంది. ఉదాహరణకు తల్లి గర్భంలోంచి శిశువు యొక్క విషయమే తీసుకోండి. మొదటి 9 నెలలు ఆ శిశువు తల్లి గర్భంలోనే పెరగగలదు. అక్కడ కావలసినటువంటి రక్షణ ఉంటుంది శిశువుకి. అందువల్లనే ఒకవేళ శిశువు 9 నెలల లోపనే పుడితే ఇంక్యుబేటర్లో పెడతారు. అంటే తల్లి గర్భంలో ఉండే రక్షణ అక్కడ ఏర్పాటు చేస్తారు. కానీ తల్లి గర్భంలో బాగుంటుంది, అంతా తల్లే చూసుకుంటుంది అని శిశువు అక్కడే ఉండిపోడు కదా. శిశువు ఉండలేడు, తల్లి భరించను లేదు. త్యాగే నైకే, దీనికి త్యాగం చేయాలి, తల్లి గర్భాన్ని త్యాగం చేయాలి. ప్రకృతే ఆ ఏర్పాటు చేసింది. సమయాసన్నమయ్యాక శిశువు బయటికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు తల్లి గర్భం ఆటంకమా వరమా చెప్పండి? 9 నెలలు వరం, ఆ తర్వాత ఎదుగుదలకు అది ఆటంకం. ఇదే సూత్రం జీవితంలో అన్నింటికీ వర్తిస్తుంది. ప్రాథమిక దశలో ఎదుగుదలకు అవసరమైనది తర్వాత అవసరం ఉండదు. అరటిపండు విషయం తీసుకుంటే
అది పండుగ అవడానికి దాని యొక్క తొక్క అవసరం. అది పక్వం కానప్పుడు ఆ తొక్కను తీయలేం. కానీ అదే పండయ్యాక ఆ తొక్కను తీసేసి తింటాం. ఇది పండడానికి ఈ తొక్క ఉపయోగపడిందని చెప్పి తొక్కతో పాటు తినం కదా. ఆ తొక్క కూడా అప్పుడు తేలిగ్గా వచ్చేస్తుంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మృత్యుంజయ మంత్రం. ఓ దేవా, ఒక ఆశ్రమంలో నేను అడుగుపెట్టాను. నేను అక్కడ నేర్చుకుని ఎదిగి దాని నుంచి బయటకి వచ్చేలాగా చెయ్యి. బ్రహ్మచర్య ఆశ్రమంలో అడుగుపెట్టి విద్య నేర్చుకుని దాని నుంచి బయటకు వచ్చి గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాలి. అలాగే వానప్రస్థ సన్యాసాశ్రమాలు. దీని ఉద్దేశం జీవితంలో ప్రతి దానికి విలువ కొంతవరకే ఉంటుంది. కర్మ కూడా ఆధ్యాత్మిక సాధనానికి తల్లి గర్భంలాగా ఉంటుందంటాడు కృష్ణ పరమాత్మ. శారీరకంగా ఎదిగినా కూడా ఆధ్యాత్మికంగా పసిపాపలమే. అందువల్ల కర్మ అనే గర్భంలో అడుగు పెట్టండి. ఎన్నో కర్మలు చేయండి, సమాజానికి సేవ చేయండి, పంచమహాయజ్ఞాలు చేయండి, అంతర్గతంగా ఎదగండి అంటుంది శాస్త్రం. అది కర్మ యొక్క గొప్పదనం. కానీ ఆ కర్మను ఎన్నాళ్ళు చేయాలి? శాశ్వతంగా కర్మతో బంధం పెంచుకోకూడదు. కృతిమహోదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కర్మలు చేస్తూ ఉంటే అది ఒక ఊబి లాంటిది. అందులో అంతకంతకు కూరుకుపోతాం. అది ఎలా ఉంటుంది అంటే పులి తోక పట్టుకుని ఉన్నట్టు ఉంటుంది. మీరు పులి తోకను పట్టుకున్నారనుకోండి, అది మిమ్మల్ని పట్టుకోవడానికి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి మీరు కూడా గుండ్రంగా తిరుగుతూనే ఉండాలి. అలా మీరు తిరుగుతూ అలసిపోవాల్సిందే కానీ అది అలసిపోదు. మీరు ఆ తోకని వదిలితేనే కానీ ఆ పరుగు ఆపలేరు. కర్మ కూడా పులి తోక లాంటిదే. అందువల్ల కొంతసేపు దాన్ని పట్టుకోండి, కానీ తర్వాత దానిని వదిలేసి వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసలకు ఎలా రావాలో మనం తెలుసుకోవాలి. కానీ ఈ విషయంలో జ్ఞాని బహిరంగ సభల్లో చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఎందుకంటే కొంతమంది కర్మను వదిలేయమని అంటూ ఉంటారు. అలా చెప్పినప్పుడు విన్నవారిలో పరిపక్వత ఉంటే అది అద్భుతమైనటువంటి సలహా. ఎందుకంటే అది వదిలేసి శ్రవణ మనన నిధిధ్యాసలకు వస్తాడు. కానీ మిథ్యాచారుని విషయంలో అంతకుముందు మనం చూసాం కదా, కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. పరిపక్వత లేని ఒక వ్యక్తి కర్మను పరిత్యజించాడనుకోండి, ఏమవుతుంది? అతను కుటుంబ బాధ్యతలను నెరవేర్చలేడు. ఎందుకంటే కర్మను పరిత్యజించాడు. కానీ వేదాంతానికి వచ్చేటంత బుద్ధి కుశలత లేదు. అప్పుడు అటు కర్మ లేదు, ఇటు జ్ఞానానికి రాలేడు. ఖాళీ సమయం చాలా ఉంటుంది. ఏం చేస్తాడు? దానితో ఆనందాలలో తేలియాడతాడు. అందువల్ల అందరినీ కర్మ మానమని చెప్పకూడదు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జాగ్రత్తగా వినండి. మీరు ఎవరైనా వేదాంతాన్ని నేర్చుకోమని చెప్తే వారిని వారి పూజా జపాలు కొనసాగించమని చెప్పాలి. బుద్ధిభేదం కర్మసంగి అంటే ఇంకా కర్మ మీద, దాని ఫలాల మీద ఆసక్తి ఉన్నవాడు. అంటే వారిని సందిగ్ధంలో పడేయద్దు, వారికి వైరాగ్యాన్ని నేర్పించద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
కృష్ణ పరమాత్మ కర్మ చేసే వారిని కించపరచడం లేదు. వారు చేస్తున్నది తప్పు కూడా కాదు. బెలూన్ కోసం ఏడుస్తున్నటువంటి బాబుతో నీకు 500 రూపాయలు ఇస్తాను, దానితో నువ్వు ఎన్ని బెలూన్లైనా కొనుక్కోగలవు అంటే వాడు ఒప్పుకోడు. బెలూనే కావాలి అని మారం చేస్తాడు. ఆ నోటు పొరపాటును మీరు చేతిలో పెడితే దాన్ని చింపి పోగులు పెడతాడు కూడా. మీకు తీరిక ఉంటే మీరు కూడా బాబుతో కలిసి బెలూన్తో ఆడండి. కానీ అదే పని 25వ పుట్టినరోజు నాడు కూడా ఆ బాబు బెలూనే కావాలి అంటే మాత్రం అది చింతించాల్సినటువంటి సందర్భం. అలాగే చాలామంది కూడా ఆధ్యాత్మిక బాబులే. వారికి ధనం, పేరు, ప్రఖ్యాతులు కావాలి. ఆధ్యాత్మిక బాబులుగా ఉండడం పాపమేమీ కాదు. అందువల్ల అలాంటి వారిని ప్రోత్సహించమంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరైనా శిష్యుడు వచ్చి స్వామీజీని, స్వామీజీ నేను గీత నేర్చుకుంటున్నాను, కానీ నాకు బాగా ధనం సంపాదించాలని ఉంది, అది తప్పా అని అడిగారు అనుకోండి. అప్పుడు స్వామీజీ తప్పే అని అంటే అతను ఇక మర్నాడు నుంచి గీత క్లాసుకి రాడు. అతనికి పేరు ప్రఖ్యాతుల మీద మోజుంటే అతన్ని విమర్శించి ఇంకో న్యూనతాభావాన్ని సృష్టించకూడదు. ఇప్పటికే మనిషిలో బోలెడు న్యూనతాభావాలు ఉన్నాయి. దీన్ని ఆధ్యాత్మిక న్యూనతాభావము అని అంటారు. అందువల్ల శాస్త్రం ధనం సంపాదించమనే చెప్తుంది, కానీ అది ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నేను ధర్మబద్ధమైనటువంటి కోరికల్లో ఉన్నాను అని అంటాడు కృష్ణ పరమాత్మ. చాలామంది స్వామీజీతో అడుగుతూ ఉంటారు, వేదాంతం కాలేజీ విద్యార్థులకు బోధించండి, మేమేమో 70లో పడిపోయాం, మేము నేర్చుకుని పెద్దగా లాభం లేదు, ఎందుకంటే మేము అంతిమ ప్రయాణానికి టిక్కెట్ కొనుక్కున్నాం, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నది, ఎప్పుడో అప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది. కాలేజీ విద్యార్థులకు బోధించినప్పుడు అర్ధకామాలు పొందడానికి ప్రయత్నించండి, తప్పులేదు, కానీ వాటిని ధర్మబద్ధంగా సాధించండి అని చెప్పాలి. వాటికి విలువను జోడించాలి, భక్తిని కలపండి, అప్పుడు వీటిని పాటించండి అని అనాలి. అర్ధకామాల వెంట పరుగులు తీశాక వారే ఒకరోజు గ్రహిస్తారు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అంటూ తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటుంది ముండకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వతి తరిష్యతి తదా గంతా నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ అంటూ 2వ అధ్యాయంలో చూసాం. అందువల్ల గురువు కావాలి. శాస్త్రాన్ని సరిగ్గా నేర్చుకుంటేనే అందులో పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు లేవని తెలుస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, కర్మను విమర్శించవద్దు, పూజలను ఆక్షేపించవద్దు, ఆలయాలకు వెళితే ఆటంకపరచవద్దు, ధనం మీద మోజు ఉంటే ఖండించవద్దు. కాకపోతే ఒక మాటను కలపండి, నువ్వు కొంత సొమ్ముని ఏదైనా ఆశ్రమానికి దానం చెయ్యి. బుద్ధిభేదం న జనయేత్. వైరాగ్యాన్ని నొక్కి చెప్పి వారిని అయోమయంలో పడేయద్దు. వైరాగ్యం బలవంతం పెడితే వచ్చేది కాదు, దానంతట అదే వస్తుంది. ఇప్పుడు కూడా మీకు బెలూన్ మీద మోజు ఉందా చెప్పండి? లేదు కదా. బెలూన్ మీద మోజు పోవడానికి మీరేం చేశారు? నాకు బెలూన్ మీద మోజు వద్దు, మోజు పోవాలని ధ్యానం చేశారా? లేదే. మీకు మళ్ళీ ఎవరైనా బెలూన్ చూపిస్తే
అయ్యయ్యో నాకు చూపించకండి, బెలూన్ని నేను వదిలేశాను, దాన్ని చూస్తే మళ్ళీ నాకు దాని మీద మోజు కలుగుతుంది అని అంటారా? లేదే. ఆ బెలూన్తోనే పిల్లలతో కలిసి ఆడచ్చు. కానీ ఇప్పుడు మీకు దాని మీద రాగము లేదు, ద్వేషము లేదు. దీన్నే పరిణతి అని అంటారు. అతీతంగా ఎదగడం అంటారు. వైరాగ్యం కలగడం అని అంటారు. బలవంతంగా వైరాగ్యం తెప్పించడానికి సహజ పరిణతికి మధ్య వ్యత్యాసం ఏమిటి? మొదటి సందర్భంలో వ్యక్తి ఆముదం తాగిన వాళ్ళ మొహం పెడతాడు, చిరునవ్వు చెదిరిపోతుంది, ఏదో కోల్పోయినట్టుగా ఉంటాడు. అందువల్ల పరిణతి చెందాక స్వయంగా వైరాగ్యం పెంచుకోవాలి. అంతవరకు వేదాంతంతో పాటు పూజలు కూడా ప్రోత్సహించండి. జోషయేత్, అందువల్ల మీ పూజలు మానవద్దు. జ్ఞాని కానీ ఆధ్యాత్మిక గురువు కానీ వాళ్ళకి చెప్పాలి. కొంతమంది మేము అసలు పూజలు చేస్తే కదండి మానడానికి ఆ ప్రసక్తి వచ్చేది అని అంటారు. పూజలు చేస్తూ ఉంటేనే మానకండి. కానీ ఆ ప్రసక్తి లేకపోతే కనీసం గాయత్రి జపమైనా చెయ్యండి. మాకు ఉపనయనం అవ్వలేదండి అంటే గాయత్రి జపాన్ని 2 రకాలుగా చేస్తారు. ఉపనయనం అయిన వారు చేసే పద్ధతి ఒకటి ఉన్నది, చెయ్యని వారు ఒక పద్ధతి ఉంది. అలా 2వ పద్ధతిలో చేయండి, పర్వాలేదు. అందువల్ల పూజ, జపము, పారాయణ మానద్దు. కనీసం మానస పూజ చెయ్యండి. విద్వాన్ అంటే గృహస్థ జ్ఞాని. అతను అజ్ఞానులందరినీ కర్మ చేయమని ప్రోత్సహించాలి. ఎలా ప్రోత్సహించాలి? కేవలం మాటలతో కాదు కదా, చేతలతో చేస్తే చూపించాలి. 100 మాటల కన్నా ఒక చేత చాలు అన్న సామెత ఉన్నది కదా. సత్యం వద అని మీరు 100 సార్లు చెప్పి ఒక్కసారి అబద్ధం చెప్పినా సరే చాలు. ఎన్నిసార్లు చెప్పిన మాట విలువ పోతుంది. సమాచరన్, గృహస్థ జ్ఞాని కేవలం మాటలతోనే చెప్పడం కాదు, స్వయంగా ఆచరించి చూపించాలి. శంకరాచార్యులు పూజ చేయనవసరం లేదు, ఆయన ఒక సన్యాసి. కానీ శంకర మఠాల్లో పూజలు జరుగుతున్నాయి అంటే అవి వచ్చిన సందర్శకులకు ఆదర్శంగా నిలవటం కోసం. సమాచరన్ అంటే అతను ఆచరణ చేసి చూపాలి. అది కూడా ఎలాగా? చెయ్యాలి కాబట్టి చేయడం అని కాదు, యాంత్రికంగా కాదు, యుక్తః, మనస్ఫూర్తిగా చేయాలి, అంకిత భావంతో చేయాలి, శ్రద్ధగా చేయాలి. అలాగా జ్ఞాని తను అంకిత భావంతో చేస్తూ ఇతరుల చేత చేయించాలి. ఇక తర్వాత వస్తున్న 27, 28 శ్లోకాలు 3వ అధ్యాయంలోనే కాదు, మొత్తం భగవద్గీతలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. వాటిని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.